హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటానండి. ఘంటసాల గారి యొక్క ఒక సాంగ్ని పాడాను, రాగమై రాగే. అది 1982, 83, 84 3 సంవత్సరాలు నేను మా గురువుగారి దగ్గర రంగాచార్యులు, నవలకొండ వరదాచార్యులు, మృదంగిస్టు వారి దగ్గర నేను లలిత సంగీతం నేర్చుకున్నానండి 3 ఏళ్ళు. ఆ తర్వాత మంథని కాలేజీలో కర్ణాటక నేర్చుకున్నాను. రాగ లక్షణాలు అని కొన్ని ఉంటాయండి మన దగ్గర. ఆ రాగ లక్షణాలతోటి ప్రతి పాటని మనం కేర్గా వింటే ఇది రాగం ఏంటని మనకు తెలుస్తూ ఉంటుందండి. ఒకేలాగా ఉన్నటువంటి కొన్ని రాగాల పేర్లు నేను చెప్తానండి. అవేంటంటే సాయంకాల పూట పాడేటివి కొన్ని ఉంటాయండి. ఆ తర్వాత ప్రొద్దున పాడేటివి కూడా కొన్ని ఉంటాయండి. ప్రొద్దున వాడేటి ఏంటంటే భూపాల్ రాగం అండి. తర్వాత సాయంత్రం ఎక్కువగా కళ్యాణి, మధ్యమవాతి, హిందోళ, అలా కొన్ని రాగ ఛాయలు మనకు రాగాలు తెలుసుంటే మనము తొందరగా గుర్తుపట్టచ్చండి. ఇది చేయడానికి కారణం వారు స్వర్గస్థులైనారండి మా గురువు గారు. తర్వాత నాకు నేర్పించినటువంటి కర్ణాటక మ్యూజిక్ నేర్పించినటువంటి స్వర్ణ మేడం, ఆమె కూడా స్వర్గస్థురాలైందండి. వాళ్ళ యొక్క జ్ఞాపకార్థమే నేను గురువుగారు ఈ సాంగ్ చాలా బాగా పాడేవారండి, ఘంటసాలలాగా పాడేవారండి. అందుకని వారు జ్ఞాపకార్థం ఈ యొక్క పాటను నేను పాడానండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలండి. సబ్స్క్రైబర్స్ అందరికీ మరీ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నానండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. మనం ఒకటే రాగంలో ఉన్నటువంటి కొన్ని పాటలు మీకు చెప్తానండి. నేను అభిరి రాగంలో ఇందాక నేను చెప్పాను, రాగమై రాగే. అలాగే మల్లేశ్వర్లో కూడా ఏడతానున్నాడో బావా జాడ తెలిసిన పోయి రావా నీలాలవో మేఘమాల, ఇది అభయరండి. హిందుస్థానీలో భీమరాజ్ అంటారండి. అలాగే కళ్యాణి రాగంలో పాడన వాణి కళ్యాణిగా బాలమురళీకృష్ణ గారు కళ్యాణి రాగంలో పాడారండి. తరువాత నిమ్మలలో నెలకొన్న సామజగరమణ, కొండల నెలకొని, ఇవన్నీ కూడా హిందీలో ఉన్నాయండి. ఇలా మనము ఐడెంటిఫై చేస్తే తప్పక మీరు కూడా ఈ యొక్క పాటలను మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఏ రాగంలో ఉంది, దగ్గరగా ఉన్నటువంటి పాటలన్నీ కూడా మనం తీసుకోవచ్చండి. ముఖ్యంగా సభలు సమావేశాలలో మొట్టమొదటిగా కచేరీల్లో మొట్టమొదటిగా పాడేటువంటిది హంసధ్వని అండి. ఆ తర్వాత నాటరాగంలో వినాయకుడిని కూడా ఉంటుందండి. ఇలా కొన్ని రాగాలు మనం చెప్పుకుంటూ పోతే మనకే అర్థమవుతుందండి. చాలా చిన్నప్పుడు పెద్ద